ఏంటంటే ఎటువంటి వ్యక్తికి ఆ రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ కింద ప్రతి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులను ఆస్తులు కాపాడుకునేటువంటి వాళ్ళకు ఆస్తులు ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు, వాటిని కాపాడుకునేటటువంటి హక్కు రాజ్యాంగ భద్రత కల్పించినటువంటిది కేంద్రం మొత్తం రాజ్యాంగం ప్రకారం. దానికి భిన్నంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించి పాస్ చేసి గెజెట్లో పబ్లిష్ చేసి అమలుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి కూర్చున్నారు. కారణం ఏమిటంటే ఈ చట్టాన్ని అమలు చేయవద్దు, ఈ చట్టాన్ని ఇది ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ ఇది కనుక అమలు చేసినట్లయితే ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ ఉండదు. ఆస్తులు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఉంటుంది. న్యాయస్థానాలకు ఉన్నటువంటి హక్కులను అరించివేస్తుంది, ప్రజల హక్కులను అరించివేస్తుంది. ప్రజలకు ఎటువంటి భద్రత, వాళ్ళ ఆస్తులకు ఎటువంటి భద్రత లేదనేటటువంటిది చాలా స్పష్టంగా ఈ చట్టంలో ఉన్న అంశాల ద్వారా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది అని కనుక మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా కబ్జాల పేరుతో కబ్జాలు చేస్తున్నారు. నాయకులు అనధికారికంగా కబ్జా చేస్తున్నారు, దౌర్జన్యపూరితంగా ప్రైవేట్ ఆస్తులు, అలాగే ఎన్ఆర్ఐల ఆస్తులు, ఎవరైతే అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళ ఆస్తులు దౌర్జన్యం చేసి వాళ్ళకి తిరగబడిన వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా ఇప్పటికే కబ్జాలు మొదలుపెట్టారు.